ఋషికొండలో 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. వాటిని పర్యాటక రిసార్ట్స్ గా వినియోగిస్తున్నట్టు తెలిపారు. పరిపాలన రాజధాని నిర్ణయం మేరకు ఋషికొండ నిర్మాణాలను త్రిసభ్య కమిటీ సీఎం కార్యాలయంగా ప్రతిపాదించిందని అన్నారు. ప్రస్తుతం టూరిజం నిర్మాణంగా కొనసాగుతోందని అన్నారు. ప్రభుత్వ కార్యాలయంగా కొనసాగిస్తామా లేదా అనేది భవిష్యత్తులో నిర్ణయిస్తామని అన్నారు. అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ నిర్మాణాలు పూర్తి చేశామని అన్నారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టినట్టు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఋషికొండలో నూతనంగా నిర్మించినటువంటి దాదాపు 9.88 ఎకరాల విస్తీర్ణంలో గతంలో 2.5-3 దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి హరిత హిల్ రిసార్ట్ ఏదైతే ఉండేదో దానికి సంబంధించి బాగా పాతబడిపోవడం, నూతనంగా విశాఖపట్నం నగరానికి తగ్గట్టు అన్ని హంగులతో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఒక రిసార్ట్ నిర్మించాలని చెప్పి ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా దాదాపు 400 కోట్ల రూపాయలతో రిసార్ట్ నిర్మాణం పూర్తి చేయడం, దానికి సంబంధించి ఈరోజు మంచి రోజు అని చెప్పి ఏదైతే పురోహితులు ఇచ్చినటువంటి వారి సలహా మేరకు ఈరోజు